వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణలో పిఎం ఈ డ్రైవ్ పథకానికి నోడల్ ఏజెన్సీగా రెడ్కో విద్యుత్ వాహనాలైనటువంటి ఈ విద్యుత్ వాహనాల ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకాన్ని రాష్ట్రంలో అందుబాటులోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలుకు రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీగా తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన అభివృద్ధి సంస్థ టీజీ రెడ్కోను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అవసరమైన చోట ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ సంబంధిత అన్ని కార్యక్రమాలను రెడ్కో ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. పిఎం ఈ డ్రైవ్ పథకము గురించి వెళ్తే, పిఎం ఎలక్ట్రానిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్, ఇది కేంద్ర ప్రభుత్వము 2024 సెప్టెంబర్ 29న ప్రారంభించిన కొత్త ఈవీ సబ్సిడీ పథకము. ఫేమ్ 2 ఈఎంపీఎస్ 2024 పథకాల స్థానంలో ఇది వచ్చింది. అయితే ఈ పథకం కోసం 10,900 కోట్లు కేటాయించారు. తొలుత 2024 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు అమలు చేయాలని నిర్ణయించారు. అయితే తర్వాత కొన్ని వాహనాలకు 2028 వరకు పొడిగించారు. అయితే ఎవరికి సబ్సిడీ వస్తుంది, ఎవరికి లేదు. ఈ బైక్ కొన్న వాళ్లకు 5,000 వరకు, అలాగే ఈ రిక్షా, ఈ కార్ట్ అనేది 10,000 నుంచి 25,000 వరకు సబ్సిడీ వస్తుంది. అలాగే ఈ ఆటో అయితే 25,000 నుండి 50,000 వరకు సబ్సిడీ. అలాగే ఈ బస్సులు 14,000కు పైగా బస్సుల్లో అయితే వస్తుంది. హైదరాబాద్ సహా 9 పెద్ద నగరాల్లో ఇస్తున్నారు. అయితే ఈ అంబులెన్స్లు, ఈ ట్రక్కులు కూడా సబ్సిడీ ఉంటుంది, వాటికి కూడా ఉంటుంది. ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడ? దేశమంతా దాదాపు 88,500 కొత్త పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు పెడతారు. దీనికి 2,000 కోట్లు కేటాయించడం జరిగింది. నోట్ ఏంటంటే, సబ్సిడీ కావాలంటే వాహనంలో మంచి బ్యాటరీ, లిథియం లేదా అడ్వాన్స్డ్ బ్యాటరీ ఉండాలి. పాత లెడ్ యాసిడ్ బ్యాటరీ వాళ్ళకు సబ్సిడీ రాదు. వెరీ క్లియర్. ఫ్రెండ్స్, ఈ వెహికల్స్ గురించి థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.